బ్రేక్ఫాస్ట్లోకి ఏమీ లేదనుకుంటున్నారా? ఒక్క బంగాళదుంప, ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే సరిపోద్ది. మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఒక కప్పు బొంబాయి రవ్వని తెల్ల ఉప్మా నూక అని కూడా అంటాము. మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇందులోకి ఒక బంగాళదుంప ముక్కల కింద కోసి ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూస్తుంటే ఇడ్లీ పిండి లాగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు అలాగే జీలకర్ర కొంచెం వంట సోడా అండి, ఇవన్నీ పిండిలో కలిసే వరకు ఒకసారి గరిటె పెట్టి ఇదంతా ఈవెన్ గా కలిపేసుకోవాలి. అంతే మనకి బ్యాటర్ రెడీ అయినట్టే. ఇందులో అయితే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని సన్నంగా తరుక్కుని తీసుకున్నాను. అలాగే ఉల్లి ముక్కలను కూడా సన్నంగా తరుక్కుని, అలాగే టమాటా ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని, పచ్చిమిర్చి ఈ కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా రెడీ అయిన బ్యాటర్ని మీరు ఓతప్పల్లా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పొంగనాలు ముక్కలు ఉంటుంది కదా, అందులో కూడా పొంగనాల కింద వేసుకోవచ్చు. అలాగే బాగా పలచగా చేసుకుని ఇది రవ్వ దోశ కింద కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా తాలింపు వేసుకునే దాంట్లో వేస్తున్నాను. ఇది ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోద్ది, అంత పెద్ద సైజులో వచ్చింది. ఇది 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అయిన తర్వాత తిరగవేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి, బాగా లోపల కుక్ అయ్యే వరకు. అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకుని బ్రేక్ఫాస్ట్. ఇందులోకైతే చట్నీ నేను ఎలా చేశాను, గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని నువ్వులు 1 స్పూన్ వరకు వేసి పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకుని ఒక టమాటా ముక్కల కింద కోసి యాడ్ చేశాను. ఇందులోకి కొంచెం జీలకర్ర ఉప్పుని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్. నేను కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు ఏమీ లేదని ఇది ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.